సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఓటు మాకు వేసి మా యొక్క జగ్గు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించారు. మేము మీ స్త్రీలకు మీ యొక్క అమూల్యమైన ఓటు మా యొక్క జగ్గు గుర్తుకేసి మమ్మల్ని గెలిపించండి అమ్మా. మీకు లక్ష్మీ పథకం లాంటి రుణాలు ఇవ్వడం లాంటి, గ్యాస్ ధర తగ్గించడం వంటి, కరెంటు బిల్ తగ్గించడం వంటి, రోడ్డు సక్రమంగా ఉండడం వంటి సదుపాయాలను మేము చూస్తామమ్మా. మేము మీకు హామీ ఇస్తున్నాం. మాకు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి మా యొక్క జగ్గు గుర్తుకేసి మమ్మల్ని గెలిపించండి అమ్మా. మీకు 5,000 రూపాయలు నెలకి చెల్లిస్తాను అని హామీ ఇస్తున్నాను. నా బ్యాట్ గుర్తుకి మీరు ఓటేయండి. మీకు అన్ని పథకాలు అందరికి ఇళ్ళలో వర్షాలు పట్ల మొత్తం వర్షంతో మొత్తం నిండిపోతుంది. ఇల్లు ఎట్లా అండి? మేము ఎట్లా ఉండాలి? ఇల్లులు అన్ని క్లియర్ చేసి వాటికి అన్ని సహకార్యాలు అందించి విధిస్తామండి. మా గుర్తుకు మీరు ఓటేయండి. మీకు న్యాయం నేను చేపిస్తాను అని హామీ ఇస్తున్నానండి. మీకు మీ అమూల్యమైన ఓటుని మా టాస్క్ చేసి గెలిపిస్తాం. మీ అన్ని పథకాలు అవన్నీ మీకు అందిస్తాం. మీకు ఏమన్నా ఇల్లు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? వాటిలలో కూడా పథకాలు ఏమన్నా పెట్టించి ఇల్లు కూడా ఇప్పిస్తాం. మీకు ఆరోగ్య సదుపాయాలు ఏమన్నా ప్రతి దవాఖాన అవి కూడా ఇప్పిస్తాం. మీ పిల్లలు ఉన్నారా? వాళ్ళకు కూడా ఫస్ట్ నుండి 10th దాకా విద్యా సదుపాయం కూడా కల్పిస్తాం. ఉచిత విద్య, ఉచిత ఆహార సదుపాయాలు అన్నీ ఉంటాయి. మా ఓటు అమ్మా, ఏం చేస్తున్నావు? డబ్బులు తీసుకోకు. మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని మభ్య పెడదాం అనుకుంటున్నారా? మాకు 5 సంవత్సరాల తరబరా అభివృద్ధి చేసి చూపించండి. మా ఓటును మేము అమ్ముకోదలుచుకోలేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించిన రోజునే మేము మిమ్మల్ని నమ్మగలుగుతాం. మాకు అవన్నీ అందించి చూపించండి.